హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అక్లా నాగేందర్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అనేది అద్రిపోతుంది. ఒకసారి తిన్నాము అంటే మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అదే కప్పుతోని ఒక కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా నీట్గా కలుపుకొని అసలు ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్, 2 కప్పుల వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగించుకోవాలి. పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు, పంచదార కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార కరిగించుకున్నాక ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులోని వేసేసి మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా దగ్గర అవుతుంది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి వేసుకున్న క్లిప్స్ మర్చిపోయాను, అందుకే ఒక్కటే క్లిప్ వేసుకుంటున్నాను దీంట్లో. అయితే ఇలా మంచిగా ఉడికాక ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోవాలి, మీకు నచ్చింది. నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ప్యాన్కు సపరేట్ అయ్యేదాకా ఇలా ఉడికించుకుంటూ కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీన్ని ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేసుకొని ఇలా వేసుకొని మంచిగా లెవెల్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము దీన్ని డిమౌల్డ్ చేసుకోవాలి. దీనిపైనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేస్తే బాక్స్ని సింపుల్గానే వస్తుంది, ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాము కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా తీయగానే ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. కలర్ అయితే చాలా బాగుంది కదా, గ్రీన్ కలరు. మనకు నచ్చితే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ కలర్ లేదు కాబట్టి నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. చూడడానికి గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. మనకు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే చేసుకోవచ్చు, బయట తీసుకోకుండా. మనం ఇంట్లో చేసేది చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి. అంతే అండి, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే. కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా కొంచెం కూల్ అయిన తర్వాత కూడా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా సింపుల్గా టేస్టీగా కరాచీ హల్వా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ అఖిల నాగేందర్.